తెలుగు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సంక్రాంతి పండగ కొంతమంది హీరోస్కి సెంటిమెంట్ కూడా. అందుకే చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని పోటీ పడుతుంటారు. అయితే ఈ సంక్రాంతి పోటీని తట్టుకోవాలి అంటే కథా కంటెంట్తో పాటు ప్రేక్షకుల్ని కూడా మెప్పించే ప్రత్యంశం ఉండాలి. అప్పుడే సంక్రాంతి బరిలో నిలబడే అవకాశం ఉంటుంది. ఇకపోతే సంక్రాంతి బరిలో పండగ పూట నిరాశ చవి చూడాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు తేదీస్ని కూడా ఖరారు చేసుకున్నాయి. ఇకపోతే ఎవరొస్తున్నారు అనే విషయం మాత్రం కన్ఫర్మ్ కాలేదు. అయితే తాము సంక్రాంతికి వస్తున్నామంటే తాము వస్తున్నామని పోటీగా సినిమాలను రిలీజ్ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి తీవ్ర పోటీ ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, మజాకా, డాకు మహారాజ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గత కొద్ది కాలంగా ఈ సినిమాల విడుదల తేదీలపై కొంత చర్చ కూడా జరిగినా నేటితో ఈ సినిమా విడుదల లెక్క కాస్త తేలిపోయింది. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కలయికల వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది. అందులో ముందుగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక తర్వాత బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న డాకు మహారాజ్ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతుంది. ఇకపోతే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో F2, F3 సినిమాలు కూడా వచ్చి మంచి విజయం అందుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి పోటీగా సందీప్ కిషన్, త్రినాథ్ రావు కాంబినేషన్లో వస్తున్న మజాకా సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా సంక్రాంతి నుండి తప్పుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఏ రోజు ఏ సినిమా విడుదల కాబోతుంది అనే లెక్క తేలడంలో థియేటర్స్ కేటాయింపుపై కూడా ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మొదట గేమ్ చేంజర్ మొదటి రోజు విడుదల కాబోతుంది కాబట్టి థియేటర్స్ ఎక్కువగా కేటాయించి ఆ తర్వాత బాలయ్య సినిమా డాకు మహారాజ్ రిలీజ్ రోజు థియేటర్లను సమానంగా కేటాయించాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఏ సినిమాకైతే టాక్ బాగుంటుందో ఆ సినిమాకి ఎక్కువగా స్క్రీన్స్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. మొత్తానికైతే అన్ని సినిమాలు కూడా మంచి కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి.